ఖరీఫ్ కాలమంతా వర్షాల కోసం ఎదురు చూడడంతోనే సరిపోయింది. మొదట్లో కురిసిన వర్షాలు ఆనక ముఖం చాటేయడంతో వర్షాధారపు పంటలు చాలా చోట్ల వాడుముఖం పట్టాయి. అయితే గత వారం 10 రోజులుగా అక్కడక్కడ కురుస్తున్న వర్షాలు మొక్కలకు ప్రాణం పోశాయి. ఈ వర్షాలు రబీ పంటలు విత్తుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. సోయా, మొక్కజొన్న, జొన్న, మినుము, పెసర వంటి ఖరీఫ్ పంటలు తీసుకున్న అనంతరం రబీ పంటలు విత్తుకునేందుకు రైతాంగం సన్నద్ధమవుతోంది. మరి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో రబీకి సన్నద్ధమయ్యే రైతాంగం ఏ నెలల్లో ఎలాంటి స్థితిగతుల్లో ఏ పంటలు, వాటిలో ఏ రకాలను వేసుకోవాలో రైతులకు సూచనలు ఇస్తున్నారు కరీంనగర్ జిల్లా జగిత్యాల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ మల్లారెడ్డి. రబీలో పంటలు సాగు గురించి ఆలోచించినప్పుడు అక్టోబర్లో సాధారణంగా రైతులు వివిధ పంటలు సాగు చేస్తారు. రబీలో ప్రధానంగా అపరాల పంటలు తీసుకున్నట్లయితే కంది పంట, పెసర, మినుము, బొబ్బర్లు సాగుకు అనుకూలంగా ఉంటాయి. నూనె గింజల పంటల గురించి ఆలోచించినప్పుడు వేరుశెనగ పంట, ఆముద పంట కూడా రబీలో సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు మొక్కజొన్నను కూడా సాగు చేసుకోవచ్చు. రబీలో అనుకూలమైన పంటల ఎంపికలో ముఖ్యంగా మనం నేలను బట్టి పంటను సాగు చేసుకోవాలి. రెండవది, రబీలో ఎలాంటి రకాలను సాగు చేసుకోవాలి, ఎంపిక చేసిన రకాలలో విత్తన శుద్ధి కూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. అయితే రబీలో మన కంది పంటను సాగు చేసినప్పుడు 2 వరుసల మధ్యన 1/2 మీటర్ అంటే 50 సెంటీమీటర్లు ఉండే విధంగా, మొక్కకు 15 నుంచి 20 సెంటీమీటర్లు ఉండే విధంగా మనం కంది పంటను సాగు చేసుకోవాలి. కంది పంటను ఏక పంటగానే కాకుండా రబీలో వేరుశెనగను అంతర పంటగా కూడా మనం సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక వరుస కంది పంట 5 సార్లు వేరుశెనగ పంటను కూడా సాగు చేసుకోవచ్చు. దీనితో పాటు బరువు నేలల్లో మిగులు తేమ, తర్వాత నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఉన్న బరువు నేలల్లో మనం మినుము పంటను సాగు చేసుకోవాలి. తేలికపాటి నేలల్లో పెసర పంటను, తర్వాత బొబ్బర్లను సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటిలో ముఖ్యంగా పెసర, తర్వాత మినుములో పల్లాకు తెగులను తట్టుకునే రకాలను మాత్రమే రబీలో ఎంపిక చేసుకోవాలి. వీటితో పాటు ప్రధానమైన వేరుశెనగ పంట, దీంట్లో మంచి రకాలు K6 కానీ, K134 కానీ, ట్యాగ్ 24 కానీ, లేకపోతే ఇక్రిసాట్ వెరైటీస్ కానీ, JCG 88 కానీ, మంచి రకాలను మనం వేరుశెనగ విత్తనాలను ఎన్నుకొని విత్తన శుద్ధి చేసుకొని రబీలో వేరుశెనగ పంట సాగు చేసుకోవచ్చు. వీటితో పాటు మొక్కజొన్న సాగు విషయంలో తీపి మొక్కజొన్నను సాగు చేసుకోవచ్చు, తర్వాత బేబీ కార్న్ మొక్కజొన్నను సాగు చేసుకోవచ్చు, పేలాల మొక్కజొన్నను సాగు చేసుకోవచ్చు, తర్వాత విత్తనం కోసం అమ్మే మొక్కజొన్నను కూడా సాగు చేసుకోవచ్చు. అయితే నీటి వసతులను బట్టి, నేలను బట్టి మనం తీపి మొక్కజొన్న ఎన్నుకోవాలా, లేదా బేబీ కార్న్ ఎన్నుకోవాలా, లేకపోతే గింజల కోసం కమర్షియల్గా మొక్కజొన్న ఎన్నుకోవాలనేది రైతు నిర్ణయించుకోవాలి. తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రిలీజ్ అయిన మంచి హైబ్రిడ్ DHM 117 విత్తనం కూడా అందుబాటులో ఉన్నది. దీన్ని కూడా మనం రబీ సీజన్లో సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎకరానికి 35 నుంచి 40 క్వింటాల దిగుబడి రావడానికి కూడా మనకు ఆస్కారం ఉంటుంది. వీటితో పాటు ముఖ్యంగా ఆముదం పంట కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో రబీ సీజన్లో నీటిపారుదల కింద డ్రిప్పు పద్ధతిలో కూడా మంచి దిగుబడులు సాధించిన రైతాంగం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి ఈ రబీ సీజన్లో వేరుశెనగతో పాటు ఆముదం పంటను కూడా సాగు చేసుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం సెప్టెంబరు 2వ పక్షంలో ఉన్నాం. కాబట్టి రబీ సీజన్లో అక్టోబర్లో మొదలైనా కూడా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు, భూమిలో ఉన్న తేమ, తర్వాత నీటిపారుదల సౌకర్యాల అందుబాటును బట్టి మనం అపరాలను, నూనె గింజలను సాగు చేసుకోవచ్చు. వీటితో పాటు జనుము పంటను కూడా రైతులు తేలికపాటి నేలల్లో 1-2 నీటి తడులతో సాగు చేసుకున్న ఎకరానికి 5 నుంచి 6 క్వింటాల దిగుబడి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. వీటిలో పెద్దగా మనకు చీడపీడల బాధ కూడా చాలా తక్కువ. తర్వాత మనకు గ్రామాల్లో ముఖ్యంగా ఈ కోతుల సమస్య, అడవి పందుల సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత పశువులు కూడా మేయడం అనే సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని కూడా మనం పంటల ఎంపికలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆముదం పంట ఈ సమస్యలకు ఒక విరుగుడుగా చెప్పుకోవచ్చు. తర్వాత జనుము పంటను కూడా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు మనకు హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాల్లో ఈ నల్లరేగడి భూముల్లో కుసుమ పంటను కూడా రబీ సీజన్లో మిగులు తేమతో కూడా సాగు చేస్తారు. ఈ కోతుల సమస్య, అడవి పందుల సమస్య ఎక్కువగా ఉన్న చోట కూడా ఈ కుసుమ పంట మంచి పరిష్కార మార్గంగా కూడా మనం ఆలోచన చేయొచ్చు. ఈ కుసుమ పంటల మీద కూడా మనకు చీడపీడలు తక్కువగా రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి నీటిపారుదల సౌకర్యాలను బట్టి ఎన్ని తడులు మనకు లభ్యమవుతాయి, తర్వాత నేలను బట్టి ఈ రాబోయే రబీ సీజన్లో పంటల ఎంపిక విధానం అనేది ఆధారపడి ఉంటుంది.